సో మనం ఇప్పుడు ర్యాగ్ అనేది ఇంప్లిమెంట్ చేద్దాము. దానికోసం పిప్ క్రోమా డిబిని ఇన్స్టాల్ చేసుకోవాలి. సో వెక్టర్ పర్పసెస్ అన్నమాట. ఇన్స్టాల్ క్యూబిక్ క్రోమా డిబి రన్ చేయండి దీన్ని. నెక్స్ట్ from LangChain dot vector stores import chroma. సో ఈ సంథింగ్ ఏదో వచ్చింది, మనం మళ్ళీ రీరన్ చేయాలి. క్రోమ్ దాని తర్వాత వెక్టర్ స్టోర్ క్రియేట్ చేయాలి కదా మనం. వెక్టర్ స్టోర్ ఈక్వల్ టు క్రోమా డాట్ ఫ్రమ్ టెక్స్ట్ సో మనం టెక్స్ట్ స్ప్లిటర్ వాడాం కదా, దాని యొక్క రిజల్ట్ ఉంది కదా ఇక్కడ వాడడం టెక్స్ట్ స్ప్లిటర్, క్యారెక్టర్ టెక్స్ట్ స్ప్లిటర్ వాడాం కదా. సో దీని యొక్క అవుట్పుట్ ఏంటి, రిజల్ట్ RES లోనే కదా సేవ్ అయింది. లెట్స్ రీకాల్ ఇట్. మార్చ్ కంపేరు లోడెడ్ రిజల్ట్ టెక్స్ట్ అని పెడతాం. సో దీన్ని కాపీ చేసుకోండి. సో దీన్ని కాపీ చేసుకోండి. సో ఇక్కడ మార్చండి. సో ఇక్కడ మార్చండి. సేమ్ ఇక్కడ కూడా. సో రీరన్ చేయండి దీన్ని. దాని తర్వాత సేమ్ దాన్నే ఇక్కడ ఇవ్వండి. దాని తర్వాత ఎంబెడింగ్స్ మీరు క్రియేట్ చేశారు కదా, ఇప్పుడు ఈ ఎంబెడింగ్స్ ని ఇక్కడ ఇవ్వాలి రిజల్ట్ తో పాటు. ఓకే, సో ఇప్పుడు రిట్రీవల్ చేయాలి. దానికోసం ఫస్ట్ వెక్టార్ ఇండెక్స్ స్పెల్లింగ్ కరెక్ట్ అని కదా, రిట్రీవర్ డాట్ యాజ్ రిట్రీవర్ అండ్ ఇక్కడ సర్చ్ ర్యాక్స్ ఇవ్వాలి. అంటే ఇవి ఏంటి అంటే దానికి రిలేటెడ్ లో ఉన్నవి సిమెంటిస్, అంటే దానికి రిలేటెడ్ గా ఉన్నవి కూడా మనకి ఇవ్వడానికి అనమాట.
ఓకే. నెక్స్ట్ డాట్ ఫ్రమ్ టెక్స్ట్ ఏదో అంటా ఒక్క నిమిషం. సో ఏంటి డిఫరెన్స్? సో వెక్టర్ స్టోర్ అనేది లాంగ్చైన్ కమ్యూనిటీలో ఉంది. మనం డైరెక్ట్ గా చేస్తాము. ఫస్ట్ మిస్టేక్. అండ్ సెకండ్ మిస్టేక్ వచ్చేసి ఇక్కడ ఓకే, ఇక్కడ మనం టెక్స్ట్ కాకుండా పీడిఎఫ్ ఫైల్ ఇస్తున్నాం. ఓకే. లోడ్ పీడిఎఫ్ ఎక్కడ ఉంది అసలు? లోడ్ ఇదే కదా. So I will add some code to inspect the loaded PDF content and test the embedding process to figure out why the embeddings are empty. Then let's change everything. మనం ఏం చేంజ్ చేయొద్దు guys, ఒక్క నిమిషం. ఇది మారట్లేదు. నేను టెక్స్ట్ ఇస్తాను. ఓకే. మెయిన్ ఏంటి అంటే ఏపీఐ కోడ్ మనకి ఎంబెడింగ్స్ కి లేదు. సో దట్స్ ది మెయిన్ ప్రాబ్లమ్ గైస్. మనం పే చేస్తేనే మనకి ఎంబెడింగ్స్ అనేది మనం వాడొచ్చు. ఫ్రీ సోర్స్ అయినా వాడలేకపోతున్నాం. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ వీడియో అన్నమాట.